హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుదాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. విజయోత్సవంలో అపశృతి, ఆర్బీసీ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట, 11 మంది దుర్మరణం. వాస్తవానికి చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ విజయోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే సందర్భంలో తొక్కిసలాట జరగడంతో అక్కడ 11 మంది దుర్మరణం చెందడం జరిగింది. ఆ తొక్కిసలాటలో మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టడం చాలా సంతోషకరమైనటువంటి వార్త. అయితే అక్కడ జరుగుతున్నటువంటి విజయోత్సవాల ఏదైతే ఆ స్టేడియంలో ఆ తొక్కిసలాట జరగడం చాలా బాధాకరం. నరేంద్ర మోడీ గారు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. సో ఈనాడు మొత్తానికి చూసుకుంటే అక్కడ పోలీసుల బందోబస్తు వచ్చినటువంటి ప్రజల కంటే వస్తారని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రజల దానికంటే ఎక్కువ జనాలు అక్కడికి అభిమానులు రావడంతో కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ తొక్కిసలాట జరగడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 30,000, 40,000కి కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో ఈనాడు 1,00,000కు పైగా జనాలు అక్కడికి రావడంతో చాలా సందర్భాలని ఈనాడు ఫేస్ చేయాల్సి వచ్చింది. పోలీస్ సిబ్బంది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ టైం ఆ విధంగా సంఘటనలు జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. సో చనిపోయినటువంటి వారికి ఈనాడు సహకారంగా వారి కుటుంబ సభ్యులు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడంతో ఇంకా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి 10 లక్షలు స్టేట్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా 2 లక్షలు నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఐపీఎల్ లో విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమంలో విషాదం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, న్యాయ విచారణకు ఆదేశించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, 35,000 మంది సామర్థ్యం ఉన్న స్టేడియంలోకి 2 లక్షల మందికి అభిమానులు రాక, గేట్లు బద్దలు కొట్టుకొని దూసుకొచ్చిన అభిమానులు, లాఠీ చార్జ్, తొక్కిసలాట, బౌరింగ్, వైదేహి ఆసుపత్రులకు క్షతగాతుల తరలింపు. ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించిన రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం. తొక్కిసలాటపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి, హృదయ విదారక ఘటన అన్నట్టు మనం చూసుకోవచ్చు. చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ బాడీస్ ని తీసుకుపోతుంటే అలా కుటుంబ సభ్యుల రోదనలు మనం ఫీల్ కావచ్చు. సో ఏ విధంగా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా అక్కడికి వెళ్ళి చనిపోయి ఇంటికి క్షేమం అయితే వచ్చినారంటే, సో అది దాని గురించి ఇదే విధంగా జరగకుండా నెక్స్ట్ టైం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో జరిగినటువంటి దానిపైన కూడా ఈనాడు విచారణ చేపట్టాలన్నట్టుగా మనకు ఇక్కడ రావడం జరిగింది వార్త. 2 దశల్లో జనగణనతో పాటే కులగణన. కేంద్రం ప్రకటన. 2026 అక్టోబర్లో మంచు కురిసే ప్రాంతాల్లో గణన, 2027లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిర్వహణ. 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన. 1881 తర్వాత కులగణన చేపట్టడం ఇదే తొలిసారి అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఇది కులగణన జరగడము దీంట్లో కొంచెం కొంతమంది రాజకీయ నాయకులకి ఏదైతే లోతుపాట్లు జరిగేటటువంటి విషయంగా భావిస్తుంటారు, కానీ ఈనాడు ప్రజలకి లాభం చేకూర్చేటటువంటి సందర్భంగా మనం చూసుకోవచ్చు. సో అది కనుక జరిగితే మాత్రం ఈనాడు ప్రజలకి ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు, సో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవన్నీ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరగతిన జనగణన పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ దవాఖానాలు ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు, నాణ్యత లేని వైద్య సేవలు, తరచూ వెలుగులు చూస్తున్న వైద్యం వికటిస్తున్న ఘటనలు, గాల్లో రోగుల ప్రాణాలు పట్టించుకునే అధికారులు, తూతు మంత్రంగా విచారణ, కానరాని చర్యలు. కలెక్టర్ జోస్యం చేసుకోవాలని ప్రజల వేడుకోవాలన్నట్టు చూసుకోవచ్చు. వాస్తవానికి ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకి సూదిచ్చేటటువంటి ఆస్కారం లేనటువంటి ఆర్ఎంపీ డాక్టర్లలో ఆపరేషన్లు కూడా చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేటటువంటి విషయంగా భావించుకోవచ్చు. సో అసలు ఎట్లా నడుస్తున్నాయి, ఏం జరుగుతుంది, నాడు ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజుల వసూలు ఎట్లుంది, ఎట్లా దానుకుంటున్నారు, నిరుపేదల రక్తాన్ని ఎట్లా తాగుతున్నారు, వాస్తవం మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి నాడు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి జిల్లాలో నకిలీ వైద్యుల కలకలం రేగగా, చాలా చోట్ల వైద్యం చేస్తున్న వ్యక్తులకు సరైన అర్హతలు ఉండడం లేదు. తమకు సంబంధం లేని, అవగాహనతో నైపుణ్యం లేని అంశాల్లో ఒక పైసలు ఏముంది హాస్పిటల్ పెడతాడు, ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ అయిందో కథం. ఆయన ఉండడా హాస్పిటల్ తెలియదు, కానీ మొత్తం ఫోన్ల మీదే నడుస్తుంటది అనమాట వైద్యం. అట్లుంటది హాస్పిటల్ కథ. ఒకటే డాక్టర్ 10 హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు. రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఉదాహరణకు శస్త్రచికిత్సకు ముందుకు రోగికి మందును సంబంధిత విభాగంలో నిపుణులే రోగి ఆరోగ్య పరిస్థితిని వాకపు చేసి సరైన డోసును అందిస్తారు. కానీ నిజామాబాద్ లో ఇందుకు విరుద్ధంగా మత్తు ఎందుకు ఎక్కిస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా ఇతర విభాగాలకు చెందిన డాక్టర్లే మత్తు సూదిని చేతబడుతున్నారు. వాస్తవానికి ఎనస్థిషియా డాక్టర్స్ వాళ్ళే ఇవ్వాల్సినటువంటి సందర్భం, కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు ఇస్తుంటారు అనమాట. ఇక మళ్ళీ ఆయన పిలిస్తే పైసలు అడుగుతారని చెప్పేసి. సో ఈ విధంగా నడుస్తుంది దందా. ఖచ్చితంగా ఈనాడు ఏదైతే మండల్ హెల్త్ ఆఫీసర్లు ఉంటారో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్లు ఉంటారో, ఏం చేస్తున్నారో వాళ్ళ పనితనానికి నిదర్శనం అన్నమాట. ఖచ్చితంగా ఇలాంటి డాక్టర్ల మీద, ఇలాంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను. సంగారెడ్డి జిల్లాలో సరిగా 108 సేవలు అందించలేకపోతున్న జీవికే ఈఎంఆర్ఐ 108 సంస్థ అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఈనాడు ఫోన్ కొడితే ఒకప్పుడు
కుయ్యమని వచ్చేది. రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఈనాడు కుయ్యి లేదు కాయ లేదు, మొత్తం గ్యారేజ్లలో అంటున్నాయి 108 వాహనాలు. సో ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని నిధులు కేటాయించి వాహనాల సర్వీసులకు అయితేనేమి కొత్త వాహనాలు తీసుకురావడానికి కూడా శ్రద్ధ చూపాల్సిందిగా కోరు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి 108 సిబ్బంది దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు, మంచి రికార్డు ఉంది. సో ఈనాడు ప్రస్తుత పరిస్థితులలో వాళ్ళకి జీతాలు సరిగ్గా లేక, ఈనాడు బండ్లు చక్కగా లేక, చేపించే పరిస్థితి లేక బండ్లు మూలపాటు అయిపోయి, సో దీని మీద ఆలోచించాల్సిందిగా కోరుతాం. ఎక్కడికక్కడ వెహికల్స్ ను డౌన్ పెడుతున్న సిబ్బంది 108 పైలట్స్ ఉంటే ఏటీఎంలు ఉండరు, ఈటీఎంలు ఉంటే పైలట్స్ ఉండరు, మ్యాన్ పవర్ లేక ఎక్కడికక్కడ నిలిచిపోతున్న 108 వాహనాలు సేవలు సరిగ్గా అందించలేకపోతున్న మనుషులు ప్రాణాలు గాల్లో కలుస్తున్న వైనం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు కలెక్టర్ వల్లూరు క్రాంతి క్షేత్రం మీదుగా 23 కొత్త వాహనాలను ప్రారంభించిన ఫలితం మాత్రం శూన్యం. దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ గారు సమీక్షించి కొత్త సిబ్బంది నియమించాలని కోరుతున్న పలు ప్రచార సంఘాలు నాయకులను చూసుకోవచ్చు. సో ప్రజలకు అందుబాటులో 108 సేవలు ఉండాలి. సో దాన్ని మరలా ఆలోచించి పూర్వ వైభవం వచ్చేటట్టు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, లైట్స్ లేకపోవడంతో హైవేపై అంధకారం. ఎందుకు పట్టించుకోరు? మళ్ళీ ఎవరైనా చచ్చిపోతే వచ్చి ఫోటోలు దిగాలి, తూతు మాత్రంగా ఏదో ఆడ ప్రెస్టేజ్ పొందాలి పోవాలి. కానీ లైట్లు పెట్టిస్తే ఏమవుతుంది? ప్రాణాలు పోయినాక వచ్చి ఏడుస్తుంటారు. సో ఖచ్చితంగా లైట్లు ఏర్పాటు చేయాలి, రోడ్లు పునరుద్ధరణ పనులు చేయాలి. గుంతలు ఏమన్నా ఉంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి యాక్సిడెంట్లు అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి, గుంతలు ఉంటే దాంట్లో పడిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పునరుద్ధరించాల్సిందిగా కోరుతాను. లైట్లు వేయాలి. 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ కు షాక్. గూఢచర్యం కేసులో అరెస్ట్. 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ అరెస్ట్ అంట. మరి ఈయన ఏమేమి కథలు పడుతుందో, ఏం తతంగమో బయట పడాలి. వానాకాలంలో జరపైలం విద్యుత్ ప్రమాదాలతో అప్రమత్తతే రక్ష అన్నట్టు. వాస్తవానికి ఈనాడు వానాకాలం కాబట్టి విద్యుత్ స్తంభాల దగ్గరికి పిల్లలను పంపించడం కానీ, సో ఆ గుంతలలోకి పంపించడం కానీ, పోతుంటే షాపింగ్ల పాటు ఇటు పోతుంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ షాక్ గురయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. గతంలో మనం చనిపోయినటువంటి వారిని కూడా చూడొచ్చు. కాబట్టి ఇనుప పోల్స్, కరెంటు స్తంభాలు, వైర్లు పట్టుకోవద్దు. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను. ఏమన్నా పరిస్థితి అయినాక చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటే లాభం లేదు, ప్రాణాలు పోతే. సో దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నట్టు కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. మీరు సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.